హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు మనం ప్రీసీస్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. సో మీకు తెలుసు ప్రీసీస్ రైటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి డిఎస్సి ఇంగ్లీష్ కంటెంట్లో. సో ప్రీసీస్ రైటింగ్ నుంచి బిట్స్ ఎలా వస్తాయో మనం ఈరోజు చూద్దాం. అంటే అసలు ప్రీసే రైటింగ్ అంటే దాన్ని ప్రీసీస్ కాదు, ప్రీసే రైటింగ్ అంటాము. సారీ, ఇక్కడ ప్రేసే. సో సి అండి, ప్రొనౌన్సియేషన్ ప్రేసే అంటాం మనం ప్లూరల్ ఫామ్. సో అంటే అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనం చూద్దాం. Praise is a summary or a statement in a shortened form of the main or essential idea of piece of writing. That means praise రైటింగ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక కంటెంట్ని కానీ ఒక సమ్మరీని కానీ మనకిచ్చి ఒక మ్యాటర్ని షార్ట్ ఫామ్లో కానీ రాయమని, దాంట్లో మళ్ళీ అన్వాంటెడ్ కంటెంట్స్ అన్నీ రాయకూడదు, రిపీటెడ్ కంటెంట్స్ ఏమీ రాయకూడదు, జస్ట్ షార్ట్ మ్యాటర్ మాత్రమే చెయ్యాలి. అలాగే అవి మెయిన్ అండ్ ఎసెన్షియల్ ఐడియా మాత్రమే తీసుకోవాలి. ఆ సమ్మరీ యొక్క మెయిన్ ఐడియా, ఎసెన్షియల్ ఐడియా, దాన్ని మనం ప్రేసే రైటింగ్ అని అంటాం. సో ప్రేసే ఈజ్ ఏ ఫ్రెంచ్ వర్డ్. ఏ వర్డ్ అంటే ఫ్రెంచ్ వర్డ్, డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్, లాటిన్ నుంచి వచ్చింది. సో హియర్ లాటిన్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రీక్లో టు కట్ అపాన్ అని అంటారు. టు కట్ ఆఫ్ అంటే అది లాటిన్, టు కట్ ఆఫ్ అంటే అది లాటిన్, టు కట్ అపాన్ అంటే అది గ్రీక్. దాన్ని లాటిన్లో ఏమంటారంటే ప్రెసియస్ అని అంటారు. సో ప్రొనౌన్సియేషన్ ఐ హ్యాడ్ సెడ్ ప్రెసేస్ ప్లూరల్ ఫామ్. సో ప్రెసే ఇస్ ఏ కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ అంటే కౌంటబుల్ నౌన్ అంట అండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు లుక్ ఎట్ అపాన్ ప్రెసే రైటింగ్. పాస్ట్ టెన్స్ హ్యాస్ టు బి యూజ్డ్. పాస్ట్ టెన్సే వాడాలి, ఫ్యూచర్ టెన్స్ అలాంటివి మాత్రం వాడకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్ వైల్ రైటింగ్. సో డైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అండి. అలాగే 1/3 ఆఫ్ ద టోటల్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. 1/3 పార్ట్ అనేది ప్యాసేజ్ నుంచి మనం తీసుకోవాలి. పారాగ్రాఫ్లో నుంచి 1/3 తీసుకోవాలి, మళ్ళీ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని తీసుకోకూడదు. అలాగే థర్డ్ పర్సన్ హ్యాస్ టు బి యూజ్డ్. థర్డ్ పర్సన్ మీన్స్ హీ, షీ, ఇట్, దే. ఈ థర్డ్ పర్సన్స్ని యూజ్ చేయాలి. ఓన్లీ ద సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ మస్ట్ బి రిటర్న్ అండ్ నాట్ ఎనీ కామెంట్ ఆర్ క్రిటిసిజం. సో ఓన్లీ సమ్మరీ మాత్రమే రాయాలి. ఆ ప్యాసేజ్ మనకి ఏదైతే ప్యాసేజ్ ఇస్తారో దాన్నే ప్రీసే రైటింగ్ అంటారు, ప్రైసే రైటింగ్. సో ఎనీ కమెంట్ కానీ ఏ క్రిటిసిజం కానీ ఉండకూడదు. ఏ సూటబుల్ టైటిల్ షుడ్ బి గివెన్ అండ్ ఏ ఫెయిర్ కాపీ ఆఫ్ ద డ్రాఫ్ట్ షుడ్ బి రిటర్న్. సూటబుల్ ఒక టైటిల్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. కంపల్సరీ ఏ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ ఫెయిర్ కాపీ ఆఫ్ ద డ్రాఫ్ట్ షుడ్ బి రిటర్న్. మనం ఒక రఫ్గా కూడా రాసుకొని ఫెయిర్గా కూడా రాసుకోవచ్చు. స్టెప్స్ ఇన్ ప్రేసే రైటింగ్. రీడింగ్, రైటింగ్, రివిజన్. చదవడం, రాయడం, మళ్ళీ రివిజన్ చేయడం. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ప్రేసే రైటింగ్. ప్రేసే రైటింగ్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ epitomization. So here it is important. What is praise writing is also called as epitomization. So it is important andi. So remember that. So Latin word countable noun. So other ఎంత పార్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేస్తాము అది. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏనండి. సో అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్, అంటే దీని నుంచి బిట్స్ ఎలా రావడానికి ఛాన్స్ ఉంటాయి అని. ద మీనింగ్ ఆఫ్ ప్రేసే రైటింగ్ ఈజ్ టు డాష్ సమ్మరైజ్ ఏ పారాగ్రాఫ్. సో ద మీనింగ్ ఆఫ్ ప్రేసే రైటింగ్ అంటే ఏంటి అని అంటే సమ్మరైజ్ ఏ పారాగ్రాఫ్. ఇన్ ప్రేసే రైటింగ్ ఆల్వేస్ గివ్ ద టైటిల్ టు ద ప్యాసేజ్ ఎట్ ద టాప్ ఇవ్వాలా, బాటమ్ ఇవ్వాలని వస్తుంది. టాప్ టు బాటమ్ ఉండాలి అండి. సో టైటిల్ అనేది ఆల్వేస్ హ్యావ్ ఏ హెడ్డింగ్. రూల్స్ వచ్చి ఆల్వేస్ హ్యావ్ ఏ హెడ్డింగ్. నాట్ టు యూజ్ అన్ ఎక్స్టెన్సివ్ వొకాబులరీ యాజ్ పాసిబుల్. రిమూవ్ ఎనీ ఇన్రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డోంట్ యూజ్ ఎనీ షార్ట్ ఫార్మ్ ఆఫ్ అబ్రివేషన్స్. షార్ట్ ఫార్మ్ ఆఫ్ అబ్రివేషన్స్ యూజ్ చేయకూడదు. ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో డాష్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ so abstract precise is also known as index precise. So abstract precise is also known as dash అన్నప్పుడు index precise. సో index precise is also known as docket అని అంటారు. సో ఇవన్నీ కూడా దీనిలో పార్టే. సో డేట్ షుడ్ బి రిటర్న్. డేట్ అనేది దానిలో ఆ ఫామ్లో ఎలా అంటే 17 జూలై, కామా ఇక్కడ ఉండకూడదండి, ఇక్కడ ఉండాలి, జూలై 2025 ఆర్ ఇంకేలా అయినా రాయొచ్చు, ఇంకేదైనా డేట్ అయినా కానీ ఈ ఫార్మాట్లో రాయాలి. విచ్ వర్డ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఇన్ ప్రీసెస్ అని అంటే ఇవన్నీ సూటబుల్లే అండి. జస్ట్ ప్లీజ్, బికాజ్, బట్ ఇలాంటి వర్డ్స్ అనేటివి నాట్ సూటబుల్. ఎందుకంటే మన రిక్వెస్ట్ ఫామ్, కంజంక్షన్స్ ఫామ్ అవన్నీ యూజ్ చేయకూడదు. సో
వర్డ్ ఆపోజిట్ టు ప్రీసెస్. ప్రీసెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అంటే ఎక్స్పాన్షన్. వాట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ప్రీసెస్? ఎక్స్పాన్షన్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఉండే పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు రాసుకోవచ్చు. బికాజ్ మనకి ఎక్కువ డిఎస్సిలో కనిపిస్తుంది ప్లేస్ రైటింగ్. వీటి మీద బిట్ లేకుండా లేదండి ప్రజెంట్ క్వశ్చన్ పేపర్. సో మీకు యూజ్ అవుతుందని వీడియో చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. అంటే మీరు సపోర్ట్ చేస్తే ఒక బూస్టప్ లాగా ఉంటుందండి. ఎవ్రీడే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.